ఏపీలో కౌంట్ డౌన్ మొదలైంది. ఓట్ల లెక్కింపు కోసం పగడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత కొనసాగుతోంది. కౌంటింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని ఏపీ సీఈఓను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సీఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టేలా కేంద్ర ఎన్నికల కమిషన్లోని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష చేశారు. వెంటనే ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఇతరులను అనుమతించొద్దని సీఈసీ అధికారులు స్పష్టం చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, భద్రతా వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలని తేల్చి చెప్పారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగేందుకు వీల్లేదని ఎస్పీలను ఆదేశించారు. ప్రత్యేకించి పల్నాడు సహా రాయలసీమ జిల్లాల్లోని కొన్ని చోట్ల ఎన్నికల అనంతరం హింస చెలరేగినందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు డిసెంబర్ 4న కౌంటింగ్కు జూన్ 4న కౌంటింగ్కు పార్టీలు కూడా ప్రిపేర్ అవుతున్నాయి. కౌంటింగ్ సమయంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్షాప్ జరిగింది. కౌంటింగ్ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల ఆటలు సాగనివ్వకుండా చూడాలన్నారు సజ్జల. టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లతో ఇవాళ సమావేశం కానున్నారు చంద్రబాబు. నిన్న పార్టీ కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జూన్ 1న జోనల్ స్థాయిలో టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. కౌంటింగ్ రోజు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.